దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరలా ఈ ఉదయకాల సమయంలో మీ అందరితో కలిసి ఈ విధంగా ఉండడానికి ప్రభువు సహాయం చేసి ఉన్నారు. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుని ధ్యానం చేసుకుందాం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందెదు. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే 8వ అధ్యాయంలో 7వ వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. దేవుని యొక్క వాగ్దానం ఏం చెప్తుందంటే, యోబు విషయమై దేవుని యొక్క వాగ్దానం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. బిల్దాదు అనేటువంటి యోబు స్నేహితుడు, నీవు శ్రమలో ఉన్నావు, ఇబ్బందిలో ఉన్నావు, నీవు రోగములో ఉన్నావు, నీ సర్వము కూడా కోల్పోయి ఉన్నటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావు, ఎవరూ నిన్ను ఆదరించేటువంటి వారు లేని విధిలో నీవు ఉన్నావు. అయితే మేము దేవుని యొక్క మాటను బట్టి చెప్పేది ఏంటంటే, నీవు దేవుని శ్రద్ధగా వెదికిన ఎడల, నీ యొక్క మనసును ఆయన వైపు తిప్పిన ఎడల, నీవు జాగ్రత్తగా దేవుని కనుగొంటే నీ నీతికి తగినట్లుగా దేవుడు నిన్ను వర్ధిల్లింపజేసి, నీ నీతికి తగినట్లుగా ఆయన నిన్ను తన వైపునకు నడిపించుకొని ఏం చేస్తాడంటే నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను వర్ధిల్లింప చేస్తాడు. ఈ రోజున చాలామంది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, దేవుని సన్నిధికి వ్యతిరేకంగా సర్వము కోల్పోయే వరకు కూడా తమకు బలముందని, జ్ఞానం ఉందని, ఆస్తి ఉందని, ఐశ్వర్యం ఉందని దేవుని సేవకుని దూషిస్తూ, సంఘాన్ని అపహాస్యపు పాలు చేస్తూ, దేవుని మందిరానికి వచ్చేటువంటి బిడలపైన రకరకాలైనటువంటి అపహాస్యపు మాటలు మాట్లాడుతూ, వారికి ఉన్నటువంటి మరి జ్ఞానాన్ని బట్టో, వారి బలాన్ని బట్టో, ధనాన్ని బట్టో దేవుని కూడా మరిచిపోయి అపహాస్యము చేసేటువంటి పరిస్థితిలో మనుషులు ఉన్నారు. అయితే ఏదో ఒక రోజు దేవుడు దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తారు. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఎన్ని అపహాస్యపు మాటలు మనం పడినా, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు మన యొక్క కుటుంబంలో, మన జీవితంలో మనకెన్నో అపనిందనలు, వ్యాధులు, బాధలు కలిగినా సరే, మనము దేవుని యొక్క సన్నిధిని జాగ్రత్తగా కనిపెడితే, సర్వశక్తుడైనటువంటి దేవుని వైపు మనం తిరిగితే, మనకున్నటువంటి ప్రతి విధమైన అపాయములో నుండి ఆయన మనల్ని విడుదల చేసి, మనకున్నటువంటి బలహీనత, మనకున్నటువంటి వ్యాధి, మనకున్న సమస్తమైనటువంటి మరి భయంకరమైనటువంటి పరిస్థితులు అన్నిటిలో నుండి ఆయన మనలను విడుదల చేస్తాడు. విడుదల చేయడమే కాదు, దేవుని వైపు మనం తిరిగితే, దేవుని వైపు మనం శ్రద్ధ నిలిపి ఆయన యొక్క మాటలు మనం వింటే, ఆయనను చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకుని, మన పాపాన్ని ఒప్పుకొని మనం పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయగలిగితే, దేవుడు చేసేది ఏంటి తెలుసా? మనలను వర్ధిల్లింప చేస్తాడట. మనల్ని వర్ధిల్లింప చేస్తాడు. ఎలా వర్ధిల్లింప చేస్తాడు అనంటే, మహాభివృద్ధిలోనికి నడిపిస్తాడు. ఒకవేళ మొదట మనకు ఉన్నటువంటిది, ప్రజలు మనల్ని అవమానపరిచినప్పుడు, సాతానులు మనల్ని నిందిస్తున్నప్పుడు, సాతానులు మనల్ని మరి బంధించినప్పుడు ఉన్నటువంటి స్థితి కొద్దిగానే ఉండవచ్చు. కానీ మనము దేవుని వైపు తిరిగి మన విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టకుండా, దేవుడు మనకిచ్చినటువంటి ఆధారాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థనలో మనం కనిపెడుతూ దేవుని వైపే మనం తిరుగుతూ ఉన్నప్పుడు, దేవుడిచ్చేటువంటి గొప్ప బహుమానము, గొప్ప ఆశీర్వాదం ఏంటి తెలుసా? మనలను మహా అభివృద్ధిలోనికి నడిపిస్తాడు. మహా అభివృద్ధి. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో నువ్వు కృంగిపోతున్నావేమో, అయ్యో ఈ సమస్యలో ఉన్నాను, వేదనలో ఉన్నాను, ఈ ఇబ్బందుల్లో ఉన్నాను, అయ్యో నన్ను మానసికంగా ఈ సమస్యలన్నీ కూడా కృంగదీసేస్తూ ఉన్నాయి, ఇక మరణమే మనకు శరణమా అని నీవు ఒకవేళ జీవితంలో నువ్వు బాధపడుతున్నవేమో, అయితే దేవుని వాక్యం చెప్తుంది, మనము శ్రద్ధగా ఆయనను మనం కనుగొన్నప్పుడు,
మనము ఆయన వైపు తిరిగినప్పుడు, మనం ఆయన వైపు తిరిగి మోకరించి ప్రార్థించి, ప్రభువా నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి, నా పరిస్థితులను జ్ఞాపకం చేసుకో నాయన అని ఆయన వైపు మనం తిరిగి మోకరించి ప్రార్థన చేయగలిగితే దేవుడు మనలను క్షమించి మొదట ఉన్నటువంటి ఏది పోగొట్టుకున్నామో పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదము కంటే ఈ చివరన అన్న మన ఆశీర్వాదపు సమయమున మహా అభివృద్ధిలోనికి నడిపిస్తాడట. నా జీవితంలో కూడా ప్రియమైన వాళ్ళరా, నేను ఎంతో ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాను. నా జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, అనారోగ్యం పాలైపోయి మంచాన్ని పడి ఇక బ్రతకలేడు అనేటువంటి పరిస్థితిలో నుండి దేవుడు ఈరోజు మరలా ఈ ముందు ఇలాగూ నిలవబడి దేవుని వాక్యాన్ని చెప్పగలిగేటువంటి స్థితిని నాకు అనుగ్రహించాడు అని అంటే మహావృద్ధిలోనికి తీసుకుని వచ్చాడు. నన్ను ఆశీర్వదించాడు, నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు, నా సంఘాన్ని ఆశీర్వదించాడు, నా మందిరాన్ని ఆశీర్వదించాడు, నాకున్న సమస్తాన్ని కూడా దేవుడు ఈరోజు మహాభివృద్ధి చేశాడు. నిన్ను నీ కుటుంబాన్ని కూడా దేవుడు అభివృద్ధి చేయబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. కనుక నీవు చేయవలసింది ఏంటో తెలుసా? మోకరించి ప్రార్థన చేస్తూ, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో నాయన, నా పరిస్థితి జ్ఞాపకం చేసుకో, నిన్ను వెతుకుతాను, నీతో ఉంటాను, నీతో గడుపుతాను, నీతోనే నా సమస్తాన్ని నేను కలిగి ఉంటాను తండ్రి అని చెప్పి నీవు ఆయన వైపు తిరిగి ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని, నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఉన్నతమైన ఆశీర్వాదంతో నింపుతాడు, మహాభివృద్ధిలోనికి తీసుకుని వస్తాడు. నీ స్థితి మొదట కొంచెముగా ఉన్నా దాన్ని మహాభివృద్ధి చేసి నీ కుటుంబం అంతటికి, నీ జనసమూహం అంతటికి కూడా దేవుడు ఉన్నతంగా నిన్ను ఆశీర్వదించేటువంటి కృపను అనుగ్రహిస్తాడు. కనుక దేవుడు నిన్ను ఆశీర్వదించి, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి, నీ కుటుంబాన్ని దీవించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ఈ మాటలు వింటూ నీ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. వారి స్థితిని చూడండి, మీరు మహాభివృద్ధి కలుగ చేయండి. వారినే కాదు, వారి కుటుంబంలో, వారి యొక్క నాయన ఇదిగో తండ్రి, వారి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మీరు నడిపించి కృప చూపి దర్శించమని యేసు నామమున అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. మన యొక్క ఈ కార్యక్రమాలు యూట్యూబ్ ద్వారా మరి అందిస్తూ ఉన్నాము. అందరికీ తెలియచేయండి, సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయించండి, షేర్ చేయించండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.